వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పదవి దక్కలేదని పగ పెంచుకోవడం రాజకీయమా? సూర్యుడిపై ఉమ్మి వేయాలని చూస్తే అది తిరిగి మీ ముఖానికే తగులుతుంది. మర్చిపోతున్నారా? మధు కిశ్వర్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫోటోలు మరియు వీడియోలను ఉపయోగించారు. రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోవడానికి అమెరికన్ టీవీ షో హౌస్ ఆఫ్ కార్డ్స్ ఒక మంచి ఉదాహరణ. అందులో గ్యారెట్ వాకర్ ఫ్రాంక్ అండర్వుడ్ సహాయంతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఇచ్చిన మాట తప్పడంతో ఫ్రాంక్ ప్రతీకార రాజకీయం మొదలు పెడతాడు. అదే విధంగా ప్రస్తుతం తెర వెనుక ఎవరో ఒక ఫ్రాంక్ అండర్వుడ్ ఉన్నారని, మధు కిషప్ కేవలం ఒక మెహరా మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మోదీని గద్దెదించడానికి వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టీంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారని సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి తన పార్టీని విలీనం చేసిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఆయనకు రాజ్యసభ సీటు దక్కింది, కానీ మంత్రి పదవి దక్కలేదు. సరిగ్గా అక్కడి నుంచే ఆయన తీరు మారిపోయింది మరియు మోదీని లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టారు. మధు కిశ్వర్ కూడా మొదట్లో మోదీకి మద్దతు ఇచ్చారు, కానీ చాలా కాలం వరకు తనకి ఏ గుర్తింపు లేదా పదవి దక్కకపోవడంతో ఆమె వ్యతిరేకిగా మారిపోయారు. రాజకీయాల్లో మితిమీరిన ఆశల నుంచే ప్రతీకారం, తిరుగుబాటు పుడతాయి. అది చివరకు వ్యక్తిగత దాడుల వరకు వెళ్తుంది. అయితే మోదీ గారి క్యారెక్టర్ ని వేలెత్తి చూపడం అంటే మండుతున్న మధ్యాహ్న సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిది. ఆ ఉమ్మి సూర్యుడి వరకు వెళ్ళదు సరికదా, తిరిగి తన మొహం మీదే పడుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.